హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2B పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్లో చూసుకుంటే మనకి 2 మార్క్ క్వశ్చన్స్ 10 అయితే ఉంటాయి. టోటల్ 20 మార్క్స్ అనమాట. సో ఒకసారి మొత్తం కూడా రెఫర్ చేయండి. 2 మార్క్ క్వశ్చన్స్ సంబంధించి గాను మనకి ఎంతలా స్కోరింగ్ చేస్తే అంతలా మార్క్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది 2 మార్క్ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ నెగ్లెక్ట్ చేయకండి, అటెంప్ట్ చేయండి. హాఫ్ మార్క్ అని వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత సెక్షన్ చూసుకుంటే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ 5 అయితే రాయవలసి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనగానే ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఎంతలా ప్రాక్టీస్ చేస్తే మీరు అంతలా ఎగ్జామ్లో స్కోర్ అయితే గెయిన్ అయితే చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనేవి అయితే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తే రాదు, చేస్తే వస్తుంది. సో ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. అది ఎలాగంటే కూడా చెప్తాను. సపోజ్ ఈ క్వశ్చన్ అయితే ఉంది. సో ఈ క్వశ్చన్ సంబంధించి గాను మీరు ఏ విధంగా చేయాలి. సో ఆన్సర్ చూడకుండా సో ఈ క్వశ్చన్ చూసిన తర్వాత ఒకసారి మీరు ఒక రఫ్ షీట్ తీసుకుని ప్రాక్టీస్ అవ్వండి. అంటే లైక్ రాయండి. అక్కడ మీరు ఆన్సర్ కరెక్ట్‌గా చేస్తే మాత్రం మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టు. లేదా మిస్టేక్ చేస్తే మాత్రం మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, తప్పు లేదు. ఎందుకంటే మీకు ముందు నుంచి చెప్తూనే వస్తాను, ఎగ్జామ్‌లో మీరే ఉంటారు. ఎవరు హెల్ప్ చేయలేరు. సో ఖచ్చితంగా బాగా మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ అయితే బాగా చేయవలసి ఉంటుందన్నమాట. ఇలాంటి షార్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టెంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.